కాలం ఎంత బలమైందో నిరూపించిన సంవత్సరం 2024. అహంకారంతో విర్రవీగే వారికి కర్రు కాల్చి వాతపెట్టింది. ఐటీకి ఎదురీదిన వారికి విజయాలను చేకూర్చిపెట్టింది. తమవి ఓడలనుకున్న వారివి బండ్లైపోయాయి, తమవి బండ్లు అనుకున్న వారివి ఓడలైపోయాయి. అందుకే 2024 రిమార్కబుల్ ఇయర్. కాలంలో కలిసిపోతున్న 2024 చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను లిఖించిందని అనుకోవచ్చు. పిల్ల నియంతలకు గుణపాఠాలు, విర్రవీగిన వారికి విశ్రాంతి. చరిత్రలో నియంతలు ఎంతో మంది ఉంటారు, అందరూ కాలగల్పంలో కలిసిపోయారు. ఈ విషయం తెలిసి కూడా పిల్ల నియంతలు అదే పని చేస్తూ ఉంటారు. వారందరికీ ఎంతో కాలం వేచి చూడకుండానే 2024 బుద్ధి చెప్పింది. ఎక్కడో పాతాళానికి పడేసింది. కష్టపడి పని చేయటమే తెలిసిన వారికి ఫలితాల గురించి బెంగ అవసరం లేదని భరోసా ఇచ్చి ముందుకు నడిపించింది 2024. తెలుగు రాష్ట్రాలను చూస్తే ఈ ఏడాది ఆరంభం ముగింపు ఎంత భిన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఏపీ ఓ మాఫియా మినీ సామ్రాజ్యంగా ఉండేది. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి కలిసినట్లయింది. తెలంగాణలో ఏకపక్ష పాలనకు అవకాశం లేదని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్కు చేరి సగం సీట్లిచ్చారు. బీఆర్ఎస్కు విశ్రాంతినిచ్చారు. ఎవరెస్ట్ పైకి చంద్రబాబు పవన్, బయటకు రాలేని పరిస్థితుల్లో కేసీఆర్ జగన్. రాజకీయాల్లో కాలమహిమ చాలా ఎక్కువ అని 2024 నిరూపించింది. అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఈ ఏడాది ఎవరెస్ట్ పైన నిల్చోబెట్టింది. అదే సమయంలో కిరీటాలు పోగొట్టుకున్న కేసీఆర్ జగన్ బయటకు రాలేని పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్ని రాజకీయాలుగా చేసేవారు ఆటుపోట్లను సులువుగా తట్టుకుంటారు. కానీ రాజకీయాలను అర్థం చేసుకోలేక అయాచితంగా లభించిన విజయాలతో శత్రువుల్ని పెంచుకునే వారికి 2024 గట్టిగా బుద్ధి చెప్పింది. మోదీకి హెచ్చరికలు పంపిన 2024 దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా మోదీని ఎదుర్కొని విజయం సాధించేంత శ్రమించలేదని ప్రజలు తీర్పిచ్చారు. నిరంతరం రాజకీయం చేసే మోదీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నారన్న విషయం స్పష్టం. స్వయంగా బీజేపీ ఓడిపోతే తప్ప కాంగ్రెస్కు గెలుపవకాశాలు ఎంత మాత్రం లేవని క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ గెలవాలి అన్న భావన తీసుకొచ్చే విషయంలో రాహుల్ విఫలం కావడంతో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ ఉన్నది అక్కడే అన్నట్లుగా మారిపోయింది. బీజేపీ మూడోసారి అత్యధిక సీట్లు గెలిచి చివరి దశలో కూటమిలో చేర్చుకున్న పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే బీజేపీకి కూడా 2024 గట్టి హెచ్చరికలు పంపినట్లే అనుకోవచ్చు. మిడిమాలం ట్రంప్కు మళ్లీ పగ్గాలు. 2025కి డేంజర్ బెల్స్. 2024 ఏడాది ప్రపంచ గతిని మార్చడానికి ఓ అడుగు పడింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. 2025 జనవరిలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన ప్రకటనలు ఇప్పటికే అగ్రరాజ్యం అధ్యక్షుడి స్థాయికి లేవని తేలిపోతుంది. ఇతర దేశాలను కలుపుకుంటారని రెచ్చిపోవటం, తన సొంత దేశంలో ప్రజల మధ్య రేసిజం పెంచుకునేలా చేయటం వంటివి పెను సవాళ్లు తెచ్చిపెట్టనున్నాయి. అందుకే 2025కి డేంజర్ బెల్స్ గట్టిగానే మోగుతున్నాయి. అంతా మంచి జరగాలని ఆశిద్దాం.